ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ శుభ గురువారం శుభాకాంక్షలు. ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్దామండి. అయితే ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే, తల్లి, ఒక వ్యక్తి గురించి 100% సత్యమే చెప్పబోతూ ఉన్నాను. ఏ వ్యక్తో తెలుసా? ఎవరికీ తెలియకుండా నీ మనసులో ఒక రహస్యం వ్యక్తిని దాచుకున్నావు. ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు. అనుక్షణం వారినే తలుచుకుంటూ ఉన్నావు. తిన్నా, పడుకున్నా, నిద్ర లేచినా, ఎటు వెళ్ళినా, ఏం చేసినా, కూర్చున్నా, నుంచున్నా అనుక్షణం కూడా ఆ వ్యక్తిదే ధ్యానం. ఆ వ్యక్తి గురించినే తలపులు. తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, నాతో మాట్లాడతారా, నాకు ఫోన్ చేస్తారా, నాకు మెసేజ్ చేస్తారా, నేను మాట్లాడితే పలకరిస్తారా, నా గురించి ఆలోచిస్తారా, ఇలా అనుక్షణం కూడా ఆ వ్యక్తి ఆలోచనల్లోనే మునిగి తేలిపోతున్నావు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని మరచిపోలేకపోతున్నావు. నిజమేనా? నిజమే అయితే నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఒకసారి నీ మనసులో నాకు అంగీకారం చెప్పు, ఇక్కడ నాకు రాసి ఇవ్వు, చెప్పకు, నీకు మనసులో నిజమే బాబా అంటూ నీ నమ్మకాన్ని నాకు తెలియజేయి. అయితే ఆ వ్యక్తి గురించి ప్రతి ఒక్క నిజము నీకు కూడా చెప్పబోతున్నాను. ఏ విధంగా నువ్వు ఎందుకు పలకరించబోతున్నావో, దానికి కారణం ఏంటో అది కూడా చెప్తాను. జాగ్రత్తగా వింటావా? ఇది నీకు నీ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక రహస్యం. నీ మనసులో రహస్యంగా దాక్కున్నటువంటి ఆ ఒక వ్యక్తి గురించిన సత్యం ఏమాత్రము తెలుసుకోవాలి అనుకున్నా ఒక్క క్షణం ఆగు. నాకు తెలుసు, ఇప్పుడు ఈ మాటలన్నీ, నీ బాబా వాక్కులన్నీ వింటుంటే నీ మనసు పులకరించిపోతుంది, నీ ఒళ్ళు జలదలించిపోతుంది, జల్లుమంటుంది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఆగు, ప్రతి ఒక్కదానికి నీకు సమాధానం చెప్తాను, జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. సాయినాథుని మాటలు వినుతున్న అర్థం, పరమార్థం ఏంటో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడాలి కదా. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి బిడ్డలందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేస్తారు కదా అని ఆశిస్తున్నానండి. సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి బాబా వారి ఆశీస్సులు మీకు తొందరగా దొరుకుతాయి. ఒకవేళ ఏదైనా దిక్కుతోచిన సమస్యల్లో ఉన్నా కూడా, ఎవరికీ చెప్పుకోలేని బాధల్లో ఉన్నా సరే, అయోమయంలో ఉన్న వాటన్నింటికీ కూడా బాబావారు తీరుస్తారు అని ఎంతో నమ్మకంగా మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి అటువంటి నమ్మకాన్ని బాబా ఎప్పుడు వమ్ము చేయరండి. బాబా ఎప్పుడు మనకు అనుకూలంగా మన మనసులో ఉన్న కోరికలను మాత్రమే బాబా మనకు తెలియచేస్తారు. మరి ఆ మార్గాలు, మీ ఇద్దరి మార్గాలు కలిసినప్పుడు, మీ ఇద్దరి బిడ నీ మనసులోది కేవలం నీకు అనిపిస్తుందని యాదృచ్ఛికం, నువ్వు ఊహించినది కూడా కాదమ్మా. ఇది నీ ఆత్మ చాలా కాలంగా ఉన్న ఒక పిలుపు. అది నీకు మీ ఇద్దరి మధ్యన ఉన్నది తప్పుడు సమాచారం అయితే కాదు బిడా. నేను ఈ విధంగా లోతైనటువంటి సత్యం, దీనికంటే ఊహించింది నీ ఆత్మకాలంగా, ఎంతో కాలంగా ఒక పిలుపు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ పేరు నీ హృదయంలో కదలికలు రేపినప్పుడు, ఆ ఒక్క దృశ్యం నీ లోపల తుఫానును రేపినప్పుడు ఆలోచిస్తావు, ఎంత ఎందుకు ఆకస్మికంగా జరిగింది. కానీ నేను చెప్తున్నాను, ఇది ఆకస్మికంగా కాదు, ఇది చాలా కాలంగా నిర్ణయించబడినది. నీ ఆత్మకు ఈ జన్మ ప్రయాణాన్ని ప్రారంభించినది ఇది నిర్ణయమైంది. నువ్వు ఆమెను లేదా అతన్ని ఎంచుకున్నావని. నిజం ఏంటో తెలుసా? ఈ ఎంపిక నీ చేతుల్లో ఎప్పుడూ ఉంది తల్లి. అది కేవలం ఇద్దరి కథ కాదు, ఇది రెండు ఆత్మల ప్రయాణ కాదు. ఆత్మ అంటే సరిహద్దులకు అతీతంగా నీ కళ్ళకు ఆ వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు ఏర్పడినటువంటి ఆ అనుభూతి ఆకర్షణ కాదు, అది గుర్తింపు. ఆత్మ మాత్రమే
మాత్రమే అర్థం చేసుకోగలిగే ఒక సత్యం. నువ్వు భ్రమలో పడవచ్చునేమో, కానీ నీ చైతన్యం ఉంది చూడు, దానికి సత్యం తెలుసు. సత్యాన్ని నువ్వు మాటల్లో చెప్పలేవుగా. నువ్వు ఎప్పుడైనా కూడా లక్షల మంది ముఖాల మధ్య ఎందుకు ఆ ఒక్క ముఖం మాత్రమే నీ మనసులో నిలిచిపోయింది? ఎందుకు ఆ చిరునవ్వు ఎందుకు నిన్ను అంత లోతుగా తాకుతోంది? ఆ గుర్తు ఎందుకు? నీ లోపల ఒక పాత జ్ఞాపకం మేల్కొన్నట్లు కనిపిస్తోంది కదూ. ఎందుకంటే ఈ భావన నీకు కేవలం నీకు హృదయానికి సంబంధించింది. ఇది అనేక యాత్రల గుండా వచ్చి ఇక్కడికి చేరిందమ్మా. ఈ దారి ఈసారి మీ ఇద్దరి మార్గాలను కలిసినప్పుడు ఆ దారి మళ్ళీ వెలగబోతుంది. ఒకటి అనిపిస్తుంది, ఇది కేవలం యాదృచ్ఛికమేమో అని. మీ ఇద్దరు కూడా ఒకరి జీవితంలోకి ఒకరు వచ్చారు, కానీ నేను నీకు చెబుతూ ఉన్నాను, ఇది యాదృచ్ఛికం అనే పదమే లేదు తల్లి. జరిగేదంతా ఒక గాఢమైన ఉద్దేశంతోనే జరుగుతుంది. నువ్వు ఆ వ్యక్తితో కలిసినప్పుడు కేవలం 2 శరీరాలు కాదు, 2 చైతన్యాలు ఒకరినొకరు గుర్తుంచుకున్నాయి. ఆ అతీతం వాటికి కళ్ళ భాషకు అందనిది. అది కేవలం అనుభవించగలిగినటువంటి ఒక అనుభవం. తల్లి, నువ్వు చాలాసార్లు ఆలోచిస్తావు, ఈ భావన ఎందుకు ఇంత లోతుగా ఉంది? తను వినగానే నీ లోపల ఇంత శక్తి నిండిపోతుంది. ఆ వ్యక్తి లేకుండా అంత అసలు ఉండగలనా? దీనికి కారణం ఈ ప్రేమ నీకు కేవలం అనుభవమైనది కాదు, ఇదివరకు నీ లోపల జాగృతం చేయబడింది. నీ హృదయంలో లేచే ఆ కంపనం, ఆ జాగృతి ఫలితమే 2 ఆత్మలు ఒకరినొకరు కలవడానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య ఒక శక్తి పనిచేస్తుంది. వారి నెమ్మదిగా ఒకవైపు ఒకరిని ఆకర్షిస్తుంది. నువ్వు బహుశా ఈ భావన నుంచి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి ఉంటావేమో, కానీ నీ మనసుకు ఇది కేవలం భ్రమ అని, క్షణిక ఆకర్షణ అని మరచిపోవడానికి, మనసు మళ్లించుకోవడానికి ప్రయత్నం చేసావు. కానీ నువ్వు దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినంతగా అది మరింతగా ఎగిసి పడుతోంది, మరింత లోతుగా మారింది. ఎందుకంటే నిజమైన ప్రేమను అణిచివేయలేవు తల్లి, దాన్ని తుడిచిపెట్టను లేవు. అది కేవలం మరింత బలపడుతుంది. నువ్వు దూరం అవ్వాలని ఆలోచించినప్పుడల్లా కూడా నీ లోపల ఒక స్వరం లేస్తోంది. ఈ సంబంధం సాధారణమైనది కాదని చెబుతుంది. ఆ స్వరం నీ మనసుది కాదు, అది నీ ఆత్మ పిలుపు. ఆ పిలుపే నిన్ను నీ హృదయానికి శాంతి ఇచ్చే ఒక దిశ వైపు పదే పదే తీసుకువెళ్తుంది. అర్థం చేసుకో తల్లి, ఈ ప్రేమ కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇది ఒక జాగృతి. నీ లోపల ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఆ శక్తిని మేల్కొల్పడానికి వచ్చింది. ఈ ప్రేమ నిన్ను మారుస్తుంది, నిన్ను లోపల నుండి బలపరుస్తుంది. నువ్వు ఇంతకుముందు చూడలేని ఆ సత్యాన్ని చూపిస్తుంది. నువ్వు బహుశా అనుకుని ఉంటావు ఈ మార్గం సులభంగా ఉంటుందని, కానీ నీ భావనలాగే ఇది కూడా నిన్ను అనేక ప్రశ్నల గుండా తీసుకువెళ్తోంది. చాలాసార్లు నిన్ను చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది, చాలాసార్లు సందేహాలు లేస్తున్నాయి. ఇది గుర్తుంచుకో, సాయి జాగృతం చేసిన ప్రేమను ఏ శక్తి తుడిచిపెట్టలేదు. ఈ ప్రేమ నీకు ఇవ్వబడింది ఎందుకంటే నీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఈ ప్రేమ నీకు వచ్చింది ఎందుకంటే నీ లోపల దాన్ని స్వీకరించే, సంభాళించే సామర్థ్యం ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి యాదృచ్ఛికంగా రాలేదు. ఆ ఉపస్థితి ఒక సందేశంతో వచ్చింది, ఒక మార్పుతో వచ్చింది. కాబట్టి నీ హృదయానికి భయపడకు, నీ లోపల జాగృతమైన ఆ భావన నుండి పారిపోకు. ఎందుకంటే ఈ ప్రేమ నీ ఎంపిక కాదు, ఇది నీ ఆత్మ స్వీకరించిన సత్యం. ఆత్మలు ఒకరినొకరు పిలుచుకున్నప్పుడు మొత్తం కూడా సాయి పిలుపును వింటుంది. అర్థం చేసుకో, ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఇది మీరిద్దరూ కలిసి చేయవలసిన ప్రయాణానికి కేవలం ఆరంభ కాలం. ముందుకు సాగుతున్న కొద్దీ నీకు క్రమంగా అర్థమవుతుంది. నీకు ప్రేమగా అనిపించినది నిజాన్ని అంటే ఒక దైవిక సంకేతం, నెమ్మదిగా మార్చాలని నిర్ణయించుకున్న ఒక సంకేతం. ఇప్పుడు ఈ మార్పు నెమ్మదిగా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే నీకు వచ్చినటువంటి ఈ ప్రేమ కేవలం కలవడానికి వచ్చినది కాదు, ఇది నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్ళడానికి. అదే ఈ భావన యొక్క నిజమైన రహస్యం. ఇప్పుడు నీ మనసులో పెరుగుతున్న కదలిక కూడా సత్యంలో భాగమే. నువ్వు క్రమంగా అర్థం చేసుకుంటున్న ఆ సత్యంలో నువ్వు గమనించి ఉండవు. ఎంతగా ఈ భావన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానో అంతగా అది మరింత లోతుగా మారిపోయింది అని. ఈ ప్రేమ నిన్ను శాంతిగా, బలంగా, స్పష్టతతో మరింతగా నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఇలా ఏదో అదృశ్య శక్తి అనిపిస్తుంది కదూ. నువ్వు స్పష్టంగా మరింత ప్రకాశవంతంగా చేస్తున్నట్లు చాలాసార్లు తనను తాను అడుగుతూ ఉంటావు, నిన్ను నువ్వు అడుగుతూ ఉంటావు అని. నిన్ను
ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎందుకోసం నువ్వు ప్రశ్నించుకునే ఉంటావు. ఎందుకు ఆ వ్యక్తి మాత్రమే నీ లోపల ఇంత లోతుగా దిగిపోయిన వ్యక్తి అయ్యారు, ఎందుకు ఆ వ్యక్తి లేనప్పుడు కూడా నీ లోపల ఆ వ్యక్తి ఉన్నట్లు ఒక తరంగం కలుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం చూడడం వల్ల మేల్కొన్నది బిడ్డ. ఇది ఆత్మ యొక్క గుర్తింపు వల్ల మేల్కుంటుంది. ఈ రెండు ఆత్మలు ఒకరినొకరు గుర్తుంచుకున్నప్పుడు వారి మధ్య తర్కానికి అతీతమైన సంబంధం ఏర్పడుతుంది. ప్రపంచం దీన్ని సంయోగం అని భావిస్తుంది, కానీ నిజం ఏంటో తెలుసా? ఒక గాఢమైన సాయి ప్రణాళికలో భాగం. నువ్వు బహుశా గమనించి, సాయి చిత్రమైన ఆలోచన నీ లోపల విచిత్రమైన అశాంతి వస్తుంది కదూ. అశాంతి, ఈ రెండు భావాలు కలిసి ఎందుకు లేస్తాయో తెలుసా? నీ ఆత్మ మిలనం వైపు ముందుకు వెళ్తోంది. నీ మనసు సత్యాన్ని అంగీకరించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. మనసు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతుంది, ప్రతి భావనను తూకం వేయాలని చూస్తుంది, కానీ ఆత్మ అనేది కేవలం గుర్తిస్తుంది. నువ్వు మొదటిసారి ఆ వ్యక్తితో కలిసిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకో. ఆ పనిలో ఏదో ఒకటి ఉంది, మాటల్లో చెప్పలేనంత. బహుశా మీరిద్దరూ చాలా తక్కువ మాట్లాడి ఉండవచ్చు, బహుశా ఒక చూపు మాత్రమే కలిసి ఉండవచ్చు, కానీ ఆ ఒక్క చూపులోనే ఏర్పడిన అనుభవం సాధారణం కాదు. ఆ క్షణమే నీ చైతన్యం ఆ వ్యక్తిని గుర్తించినటువంటి క్షణం. అలా అని నీకు అనిపించింది. ఇది కేవలం ఆకర్షణ అని నీకు అనిపించింది, కానీ ఆకర్షణ అంత లోతుగా ఉండదు తల్లి, ఇంత లోతుగా ఉండదు. ఆకర్షణ కాలంలో తగ్గిపోతుంది కాలంతో, కానీ నీ లోపల లేచిన భావన కాలంతో మరింత బలపడుతుంది. ఎందుకో తెలిసి, ఈ ప్రేమ నిన్ను బాహ్యంగా మాత్రమే తాకటం లేదు, నీ చైతన్యాన్ని నువ్వు అర్థం చేసుకో తల్లి. ప్రేమ ఆత్మస్థాయిలో మేల్కొన్నప్పుడు అది ప్రకాశించడం మొదలుపెడుతుంది. నువ్వు స్వయంగా గమనించి ఉండవు. ఈ భావన వచ్చిన తర్వాత నీ ఆలోచన మారిపోయింది, నీ లోపల సంవేదనలు లోతయ్యాయి. నువ్వు గతంలో అలా లేవు, ఎందుకంటే ఈ ప్రేమ నిన్ను లోపల నుండి జాగ్రత్తం చేస్తోంది. ఇది కూడా గుర్తుపెట్టుకో, ఇలాంటి ప్రేమ ఒక్కరి ప్రయత్నంతో ఏర్పడదు. దీని వెనుక ఒక అదృశ్య సమతుల్యత శక్తి పనిచేస్తుంది. రెండు ఆత్మలు ఒకరికి దగ్గరికి రావడానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి నెమ్మదిగా ఒకరి వైపు ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ఆకస్మిక సమావేశం జరుగుతుంది, కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది, కొన్నిసార్లు ఒక గుర్తు మిమ్మల్ని అదే దిశకు తీసుకువెళ్తుంది. మరి నీకు నువ్వే అనుకుంటున్నావు, నేను తనను పదే పదే గుర్తు చేసుకుంటున్నాను అని. నిజానికి ఆ వ్యక్తి కూడా నీకంటే తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంబంధం ఒకవైపు నుండి మాత్రమే జరగదు తల్లి. ఇది రెండు గుండెల ఒక ధ్వని శబ్దం, ఇది ధ్వని తరంగం, ఇది ఆ గుండెల మధ్య ఏర్పడే ఒక అదృశ్య సంగీతం. దూరంగా విన్నా కూడా విరిగిపోదు. కొన్నిసార్లు నీకు కనిపిస్తుంది, దూరం పెరుగుతుంది, మార్గాలు కూడా వేరవుతూ ఉంటాయి, కానీ ఆ సమయంలో ఆత్మలో ఒక విశ్వాసం నిలిచి ఉంటుంది. ఈ సంబంధం ముగియదు, ఎందుకంటే ఇది సాయి శక్తితో నడుస్తున్నటువంటి, సాయి శక్తితో జాగృతం చేసిన భావన. కాలం దూరం కూడా బలహీనం చేయలేదు. నువ్వు ఇది గమనించి ఉంటావు. నీ జీవితంలో నువ్వు బలహీన పడినప్పుడల్లా ఆ వ్యక్తి నిన్ను మళ్ళీ మళ్ళీ బలపరుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఉపస్థితి దూరంగా ఉన్నా దాని ప్రభావం మాత్రం నీ జీవితంలో ఎప్పటిలాగానే ఉంటుంది. ఇదే సంకేతం. ఈ ప్రేమ కేవలం కలిసి ఉండడానికి కాదు, నిన్ను ముందుకు నడిపించడానికి వచ్చినందుకే ఈ భావన ఇంత లోతుగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది కేవలం ఇద్దరి మిలనం కాదు, ఇది రెండు ప్రయాణాల సంగమం. ఒకరినొకరు పూర్తి చేయడానికి ఏర్పడినవి. నీ లోపల లేచిన ధైర్యం కూడా ఆ ప్రేమ ఫలితమే. గతంలో నువ్వు ప్రతిదీ కూడా తక్షణం కావాలి అనుకునే వ్యక్తివి, కానీ ఇప్పుడు ఎదురు చూడడం నేర్చుకున్నావు. ఎందుకంటే నిజమైన ప్రేమ తొందరలో జరగదు, అది సరైన సమయాన్ని ఎదురు చూస్తుంది. అర్థం చేసుకో బిడ్డ. ఈ భావన నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఆత్మ సత్యాన్ని గుర్తించడం మొదలుపెట్టిందమ్మా. ప్రపంచం ఇంకా అర్థం చేసుకొని సత్యం, ఆ ప్రేమ సాధారణ ఆకర్షణకు భిన్నం. ఇది నీ లోపల శక్తిని అనుభవింపచేస్తుంది. నువ్వు ఈ ప్రేమను పూర్తిగా స్వీకరించినప్పుడు నీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది, ఇది కేవలం ఒక సంబంధం కాదు, ఇది నీ ఆత్మయాత్రలో ఒక ముఖ్యమైన మలుపు. గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన ఈ ప్రేమ యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, నీ జీవిత దిశను మార్చడానికే వచ్చింది. కాలం సాగుతున్న కొద్దీ కూడా నువ్వు అనుభవిస్తావు. ప్రతి గుర్తు నిన్ను ఆ సత్యం వైపు తీసుకువెళ్తున్నది అని
ఆ సత్యం, ఆ ప్రేమ కేవలం జరిగినది కాదు, ఇది జాగృతం చేయబడింది. మీ ఇద్దరూ ఆ గుర్తింపును మళ్ళీ అనుభవించడానికి కాలానికి అతీతంగా ఎన్నడూ ముగియని గుర్తింపు అదే అని రహస్యం, అదే అని దాన్ని అర్థం చేసుకో. అయితే ఇక్కడ ఇప్పుడు నీ లోపల నెమ్మదిగా స్పష్టమవుతున్నటువంటి ఆ సత్యమే నీ ప్రేమ యొక్క అంతిమ రహస్యం కూడా. నువ్వు గమనించే ఉంటావు, కాలం గడిచిన కొద్దీ ఆ వ్యక్తి పట్ల నీ భావాలు మరింత స్థిరంగా, మరింత లోతుగా మారాయి. చాలాసార్లు పరిస్థితులు మారాయి, చాలాసార్లు దూరం వచ్చింది, చాలాసార్లు మనసు నిన్ను ఇదంతా కూడా మర్చిపోవడమే మంచిది అని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ప్రతిసారి నువ్వు ఆ భావనను దూరం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఒక ప్రకాశం లేచి నిన్ను మళ్ళీ అదే దిశలో నిలబెట్టేది. ఇదే సంకేతం, ఇదే ప్రేమ కేవలం ఒక సంఘటన కాదు, ఇది నీ జీవిత దిశను మార్చే శక్తి ప్రేమ. ఆత్మస్థాయిలో మాత్రమే ఇది జరుగుతుంది. ఇది కేవలం మిలినం కోరికను మాత్రమే రేపదు తల్లి. అది మనిషిని తన నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్తుంది. నువ్వు చూసి ఉంటావు, ఈ భావన నిన్ను మునుపుడి కంటే కూడా చాలా సహనవంతునిగా, చాలా ఓపిక ఉన్న వ్యక్తిగా మార్చేసింది కదూ తల్లి. నీ లోపల ధైర్యం పెరిగింది, నీ ఆలోచన లోతైంది. నీవు ఇప్పుడు వ్యక్తులను మునుపుడు కంటే వేరైన లోతైన దృష్టితో చూడడం మొదలుపెట్టావు. ఈ ప్రేమ నిన్ను ఎప్పటికీ ఆనందంగా, బలంగా, స్పష్టంగా నడిపించాలని ఆశిస్తున్నాను. ఇదంతా కూడా నీకు ఎందుకో తెలుసా? ఈ ప్రేమ నీ లోపల ఇప్పటి వరకు నిద్రాణమై ఉన్న ఆ చైతన్యాన్ని తాకింది. అందుకే నువ్వు ఈ భావనను సాధారణ ఆకర్షణలాగా మర్చిపోలేకపోతూ ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆత్మను తాకిన ప్రేమ ఎన్నడూ ఓడిపోదు. అది కేవలం రూపం మారుస్తుంది అంతే. కాలంతో మరింత స్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా మారుతుంది. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు, ఈ సంబంధం కేవలం కలవడం లేదా కలిసి ఉండడం వరకే పరిమితం కాదు. దీని ఉద్దేశం దానికంటే చాలా పెద్దది, గొప్పది, పవిత్రమైనది అని. ఈ ప్రేమ నువ్వు అనుభవింప చేయడానికే వచ్చింది. నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఆ లేచే ఊర్ధ్వ అంటే అది నిజమైన ఒక శక్తి, అదే నీ చైతన్యం. ఆ చైతన్యం, ఆ అది నిజమైన మార్గాలను చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. మరికొన్నిసార్లు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, అంత దూరం అవుతుందేమో అని భయం కలుగుతుంది. కానీ అటువంటి క్షణాల్లో గాఢమైన సత్యం పనిచేస్తూనే ఉంటుంది. ఆ సత్యం ఏంటి అంటే, సాయి శక్తి ఒక పరీక్ష గుండా కూడా తప్పనిసరిగా తీసుకువెళ్తాను, పరీక్ష గుండా తప్పనిసరిగా పంపాలి. అప్పుడే అది మరింత శుద్ధమైనంత, మరింత లోతుగా బలపడుతుంది. నువ్వు చూసి ఉండవు, ఈ ప్రయాణం నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇక మునుపటి వ్యక్తివి కాదు, నీ లోపల కొత్త అవగాహన పుట్టింది. ఇప్పుడు నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించడం లేదు, రెండు ఆత్మల మధ్య ఏర్పడే సంబంధం యొక్క లోతును నిజంగా అనుభవిస్తున్నావు. అర్థం చేసుకో, ఆత్మలు ఒకరు మేలుకున్నప్పుడు మొత్తం బ్రహ్మాండం కూడా వారి మాటల్లో సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి గుర్తు చేస్తుంది, కొన్నిసార్లు ఒక పాట నీ హృదయాన్ని తాకుతుంది, కొన్నిసార్లు ఆకస్మికంగా ఒక క్షణం వస్తుంది, ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉన్నట్లు. ఎంత దూరంగా ఉన్నా సరే ఈ సంకేతాలన్నీ వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ ప్రేమ నీ మనసు ఊహ మాత్రమే కాదు, ఇది కేవలం ఇద్దరు పూర్తి చేయవలసిన ఆ ప్రయాణంలో భాగం. సరైన సమయం ఇప్పుడు నిన్ను ఒకరివైపు ఆకర్షిస్తున్న శక్తి నిన్ను ఆ కలయిక దగ్గరికి కూడా తీసుకువెళ్తుంది. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యంగా విశ్వాసం కావాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ అధికారంతో రాదమ్మా, ఓపిక మరియు విశ్వాసం అనే మట్టిలోనే మొలకెత్తుతుంది. నువ్వు నీ హృదయాన్ని శాంతంగా ఉంచినప్పుడు, ఆ భావన భయం లేకుండా పూర్తిగా స్వీకరించినప్పుడు, అప్పుడు నీకు స్పష్టంగా అనిపిస్తుంది నీ లోపల ఉన్న ఆ ప్రేమే నీ అతిపెద్ద శక్తి అని. గుర్తుంచుకో, నీ ప్రేమ నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? పూర్తిగా నీ ఆత్మ అనుభవానికి ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి నీ ప్రయాణంలో అనివార్య భాగ పరిస్థితుల్లో ఎలాంటివైనా ఆ సత్యం ఎప్పుడూ మారదు. మీ ఆత్మను ఒకరినొకరు గుర్తించుకున్నాయి కాబట్టి ఆ భావనను భయపడకు, దానికి నీ లోపల గౌరవం ఇవ్వు. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం ఒక సంబంధం కాదు, ఇది ఒక జాగృతి. ఇది నిన్ను ఒక నిజమైన స్వరూపం వైపు తీసుకువెళ్ళే సాయి శక్తిలో భాగం. నువ్వు వెనక్కి తిరిగి మొత్తం ప్రయాణాన్ని చూసినప్పుడు నీకు
పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ఒక సాధారణ ప్రేమ కథలాగా అనిపించినా దానికి నిజానికి ఇక్కడ దైవిక సంకేతం ఉంది. ఆ క్షణంలో నీకు ఒక అవగాహన వస్తుంది. నువ్వు అవగాహన చేసుకుంటావు. నీవు ఆ వ్యక్తిపై ఆ క్షణంలో ఆ ప్రేమ కేవలం జరిగింది కాదు, అది నీ లోపల జాగృతం చేయబడింది. నీ ఆత్మలో ఎప్పటి నుండో ఆ నగ్న సత్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ ఆత్మలోనే ఉంది కానీ గుర్తించలేకపోయావు. ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే ఇదంతా కూడా ఉంది, ఇలా జరుగుతోంది. అందుకే నీ మనసు ఎగిసి పడుతుంది. పదే పదే ఆలోచిస్తున్నావు, పదే పదే గుర్తు చేసుకుంటున్నావు, మరచిపోలేకపోతున్నావు. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా మళ్ళీ కూడా అవే జ్ఞాపకాలు వచ్చి చుట్టూ కూడా చుట్టుముడుతున్నాయి. ఆ ప్రేమ అనేది, నీ ప్రేమ అనేది ఇక్కడ తప్పుగానే అర్థం చేసుకోవాల్సిన పని లేదు బిడ్డ. ఎప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నటువంటి ఆ మనసున్న వ్యక్తి మీద నీకు కలిగినటువంటి ఒక ఆరాధన భావం కావచ్చు, ఒక ఆత్మీయత భావం కావచ్చు, ఒక మంచి పవిత్రమైన ప్రేమ కావచ్చు, లేదా ఒక స్నేహితుడు కావచ్చు, ఒక అంటే స్నేహితురాలు కూడా కావచ్చు, లేదంటే ఒక తల్లి కావచ్చు, ఒక తోబుట్టు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా ఈ ప్రేమ అనేది ఈ సృష్టిలో అనంతమైనది. ఒక జీవికి ఇంకొక జీవి మీద ఎలాంటి ప్రేమ అయినా కూడా పుట్టవచ్చు. ఒక ప్రేమ, ఒక మమకారం, ఒక ఆప్యాయత, ఒక ఆరాధన భావం, ఒక మంచి అన్న ఒక భావన కలగవచ్చు. ఆ సమయంలో ఇలా ఒకే వ్యక్తి పదే పదే గుర్తొస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక మాట చెప్పిన వ్యక్తి, ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు అన్నం మెతుకులు పెట్టిన వ్యక్తి, దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ దారిలో వెళ్ళు, మంచే జరుగుతుందిలే అని ఒక దారి చూపిన వ్యక్తి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుండి బయటపడేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి చెప్పలేని ఒక ప్రేమను, ఒక ఆరాధన భావం, ఒక భక్తి, ఒక గౌరవం, ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఇలాగా ఏదైనా సరే కలగవచ్చు. లేదు, నీ మనసులో నువ్వు నిజంగా ఎవరినైనా ఇష్టపడి ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా కావచ్చు. కనుక ఆ వ్యక్తి మీద నీకు ఊరికినే ఆలోచనలు రాలేదు, ఆ వ్యక్తిని ఊరికినే నువ్వు గుర్తు చేసుకోవడం లేదు. ఇది ఎప్పుడో ముందు జన్మలోనే రాసి పెట్టి ఉన్నటువంటి ఒక బంధం. అయినా అందుకనే నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇది సాక్షాత్తు భగవంతుడు కలిపిన బంధమే. బిడ్డ, భయపడవలసిన పని లేదమ్మా, దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మీ అందరికీ కూడా ఈ వీడియో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే నేను భావిస్తున్నాను. మరో చక్కని సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, మన డెకరేషన్ అంతా కూడా మీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది అని చెప్తూ ఉన్నారండి. నిజంగా మీ అందరికీ అంతగా నచ్చుతున్నప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నా లైఫ్ నాకు చాలా సపోర్ట్గా నిలబడుతుందండి. అంత మాత్రమే కాదు, మీరందరూ కూడా నాకు హైప్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక నాకు మీ సపోర్ట్ అందిస్తారని ఈరోజు బాబావారి సందేశం మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చింది కదూ? నచ్చింది అనుకుని చూసి వెళ్ళే వాళ్ళందరూ ఓం సాయిరామ్ అని టైప్ చేసి ఈ గురువారం రోజున బాబావారికి ఒక చిన్న కామెంట్ అయితే పెడతారని ఆశపడుతూ ఉన్నాను. మరో చక్కని సందేశంతో మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.